మౌనిక శ్రీనివాసరావు గారు మరి వినుకొండ నుంచి వచ్చారండి. పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 7 years అయింది. పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు. తిరగని చోట్లేదు, అన్ని ప్రయత్నాలు చేశారు. చెప్పితే అది ఒక పెద్ద వేదన. 5 IUIలు చేయించుకున్నారు. ఏదో 2 ఏళ్ల క్రితమే అయిపోయినాయి అన్నీ. 2 IVFలు చేయించుకున్నారు. మరి ప్రెగ్నెన్సీ రాలా. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది IVFతో అనుకుంటే 10 రోజులకి 15 రోజులకే పోయాయి. నిలబడలా. ఇంత ఖర్చు పెట్టినా లక్షలు ఖర్చు అయిపోయినాయి. ఒళ్ళు గుల్లైపోయింది. మరి అలాంటి సిట్యువేషన్లో డిప్రెస్ అవుతూ ఉన్న సందర్భంలో ఒక యూట్యూబ్ వీడియో ద్వారా నా దగ్గర చూసి ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ కోసం ఇక్కడ ప్రయత్నిస్తే ఎన్నాళ్ళు వచ్చిందండి? ఇక్కడ 1 monthలో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. చప్పట్లు మామూలుగా కొట్టకూడదు. చూడండి, మరి ఆ 7 సంవత్సరాల నుంచి పట్టుకున్న శనిగాడు ఇప్పుడు వదిలేడు. జస్ట్ 1 monthలో వదిలేడు. ఎలా వదిలేడు అనేది ఆయన మాటల్లోనే విందాం. ఎన్ని బాధలు పడ్డారు అనేది కూడా ఆయన మాటల్లోనే విందాం. మరి ఆ శనిగాడిని నేను ఎంత ఈజీగా 1 monthలో వదిలిచ్చాననేది కూడా ఆయన మాటల్లోనే విందాం. ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్. వినుకొండ నుంచి వచ్చానండి, పల్నాడు జిల్లా. నేను మ్యారేజ్ అయిన ఒక 1 year దాకా మెడిసిన్ ఏం వాడలేదు, మామూలుగానే ఉన్నాము. తర్వాత మా పక్కనున్న టౌన్కి వెళ్ళి నర్సాపేట వెళ్ళాను. ఫస్ట్ టౌన్లోనే చూపించాను, అక్కడ ఏం లేదు. తర్వాత నర్సాపేట వెళ్ళాను. ఆ నర్సాపేటలోనే అక్కడ ఒక 6 months 7 months దాకా వాడి ఆ తర్వాత వాళ్ళు IUIకి వెళ్ళాలని అంటే 5 కూడా అక్కడే చేయించాను. 5 నర్సాపేటలోనే చేయించాను. తర్వాత ఇంకా అక్కడ ఏమీ యూజ్ లేకపోతే సరే అని మళ్ళీ మా ఫ్రెండ్ ఇంకొకరు చెప్తే చిలకలూరుపేట వెళ్ళాను. మళ్ళీ పక్కన అక్కడికి వెళ్ళి ఈ రిపోర్ట్లు ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఇంకేమొద్దు, IVF డైరెక్ట్గా చేయాలి. సరే, డైరెక్ట్ IVF డైరెక్ట్ IVF అనింది. సరే అని రేట్లు అన్ని మాట్లాడుకున్నాం. 2 సార్లు ప్యాకేజీ కుదిరింది, సెట్ అయింది. 2 సార్లు ప్యాకేజీ అక్కడ ఆడ కూడా 2 lakhs. 2 lakhs. చిలకలూరుపేట నర్సరావుపేటలో కూడా 2 lakhsకి వెళ్ళిపోయింది. 2 lakhs. హైదరాబాద్ అయితే 5 lakhs 6 lakhs కూడా వెళ్ళిపోయింది. అది వాళ్ళతో వీళ్ళతోటి మాట్లాడి అది కొంచెం రికమెండేషన్ పెడితే అవుతుంది మొత్తానికి. అయినా కానీ ఎటువంటి యూజ్ అయితే లేదు. ఇంకా లేదు, మాకు ఇసుకెత్తి గమ్మున ఉన్నాం. ఇంకా వద్దు పుట్టినప్పుడు అంటే ఆ 2 సార్లు IVFకి మా భార్య బాగా ఇబ్బంది పడింది. ఇంజక్షన్లు కదా, డే బై డే. ఈ రోజు చేస్తే రేపు ఒక రోజు ఆపి మళ్ళీ ఎల్లుండి చేయాలి. అట్లా 3 months కంటిన్యూ చేసినప్పుడు 3 months అలాగనే డబ్బులు. ఒక్కొక్క IVFకి 1 నెల ముందు ప్రిపరేషన్ అని ఇంజక్షన్లు, మళ్ళీ తర్వాత నెల మళ్ళీ ఇంజక్షన్లు, ఆ ఓవం పికప్ అని, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని తీయటానికి ముందుగానే ఇంజక్షన్ చేసి ప్రతిరోజు ఈవినింగ్ ఇంజక్షన్కి వెళ్ళాలి. మనకి ఇవ్వటానికి కూడా ఒక డబ్బా పట్టుకుని పట్టుకుని అవి ఇంకా డైలీ ఈవినింగ్ వెళ్ళి చేయించుకోవటం. ఆడించి మాకు 45 kilometers డైలీ వెళ్ళేవాళ్ళం, చేయించుకునేవాళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చే తర్వాత చేసే రోజు ముందు రోజే వచ్చి ఉండాలి. అంతా బాగా రూములు దగ్గర మళ్ళీ తీసుకుని ఉండాలి, వాళ్ళ దగ్గరే రూములు తీసుకుని ఉండాలి. 3 నెలలు ఒక్కొక్క IVFకి 3 నెలలు, 1 నెల ప్రిపరేషన్, 1 నెల చేయడానికి అండాలు రప్పించడానికి, 1 నెల ఎక్కించడానికి, అలా 3 నెలలు. ఈ 3 నెలలు తిరగాలి. మళ్ళీ 3 నెలలు కూడా మళ్ళీ ఇంజక్షన్లు దానికి మళ్ళీ ఎందుకంటే అది వచ్చిందని నిలబడిందని మళ్ళీ దానికి మళ్ళీ ఇంజక్షన్లు డైలీ. అంటే ఈ రోజు చేసి రేపు ఆపుతారు, మళ్ళీ ఎల్లుండి ఇంజక్షన్. అసలు ఈ తిరుగుడికే మీకు చాలా అయ్యి ఉంటాయి. IVFకి ఎంత అయిందో అంత అయ్యి ఉంటాయి. ఏదైతే 10 లక్షలు సార్, 10 లక్షలతో ఆడ ఇబ్బంది పడ్డా. అదే 10,000 పెట్టుకొని 1 నెలలో అయింది. మళ్ళీ ఆ 10,000లో ఉన్న 5,000 మెడిసిన్ మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు మన దగ్గర. మిగిలిన మెడిసిన్ మా మిస్సెస్ అంటే మీకు 10,000 మెడిసిన్ ఆ క్రిములకు సంబంధించింది 2 నెలలకు తీసుకెళ్ళినట్టున్నారు. ఫస్ట్ 2 నెలలకు తీసుకెళ్తే అందులో సగం అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మిగతా 5,000 రూపాయల మందులు తిరిగి మళ్ళీ తిరిగి ఇచ్చేసింది.
తిరిగి ఇచ్చేసి మళ్ళీ మా మిస్సెస్కి నా ఏమో ఆ మంత్ వరకు కంటిన్యూ చేయమన్నారు. అవునవును. మా మిస్సెస్కి వరకు మళ్ళీ ఎందుకంటే క్రిములు మీకు ఉంటాయి కాబట్టి ఆవిడకి వాడలేము. ఇక ఆవిడకి ఇంజెక్షన్ రూపంలో చేంజ్ చేసేసి మీకు టాబ్లెట్లు కంటిన్యూ చేయమంటాం, ఉన్నంత వరకు వాడేయమంటాం. నాకు ఉన్నంత వాడేయమంటాం. నా వరకు వాడేసాను. తనకు మళ్ళీ ఏరే తీసుకెళ్ళి సో 10 లక్షలతో రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 10,000 రూపాయల మందులతో వచ్చేసి 10,000 కూడా కదా 5,000 5,000 రూపాయల మందులతో వచ్చింది. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ కనిపించిందా మీకు? కానీ ఫస్ట్ లో వచ్చినప్పుడు మీకు కొంచెం నమ్మకం అనిపించి ఉండదేమో, అంటే బాగా తిరిగి ఉన్నారు కదా. బాగా తిరిగి ఉన్నాను సార్, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ అంటే యాక్చువల్గా నేను ఈ వీడియో చూసింది నేనే సార్. నేనే చూసి ఈవినింగ్ మీరు ఏదేమని నమ్ముతారు? అయ్యప్ప సాంగ్ సార్. అయ్యప్ప మీకు చూపించాడు మొత్తానికి. నేనే వీడియో చూశాను. అంటే మాకు డేట్ వస్తుందని అంటే నాకు టార్చర్. అవును, అంతేగా. మరి ఆవిడ బాధపడుతుంటే ఏడుస్తా ఉంటది. నేను ఇంతే ఈవినింగ్ టైంలో నేను చూసే వీడియో చూసి ఇలా చెప్పాను. మనకు కాల్ చేసా, మార్నింగే కాల్ చేస్తే వాళ్ళు పలానా టైంలో మీరు మీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు, ఎంత అమౌంట్ తీసుకొని రావాల్సి వచ్చింది. మన టెలికాలర్స్కి కాల్ చేస్తే వివరాలు చెప్తారు. ఎందుకంటే మొత్తం మళ్ళీ దూరం నుంచి వచ్చేవాళ్ళు ఏదన్నా డబ్బులు సరిపోలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుందని సుమారుగా ఇంత నుంచి ఇంత అవ్వచ్చు, 10 నుంచి 30,000 వరకు అవ్వచ్చు అని చెప్తారు. ఎందుకంటే క్రిములు ఉంటాయి, హార్మోన్లు ఉంటాయి. భర్తకి చేయాలి, భార్యకి చేయాలి. మిగతా చోట్ల అట్లా కాదు. ఏది హెచ్ఐవి టెస్ట్, హెచ్పిఎస్ఎస్ టెస్ట్, ఒక బ్లడ్ గ్రూపు, థైరాయిడ్, ఒక 2-3 వేలు చేసేసి పంపించేస్తారు. అవి ఇక్కడ అసలు చేయని కూడా చేయం. మనం చేసేదంతా క్రిములు, C10, U10, T5. ప్రపంచంలో ఏ డాక్టరు చేయడి. అలాగే హార్మోన్స్ ప్రపంచంలో చాలామంది డాక్టర్లు చేస్తారు, కానీ ఒక 4-5 హార్మోన్ టెస్టులు చేసి వదిలేస్తున్నారు. మనం అలా కాదు, అన్నీ చేయాలంటున్నాం. 12 హార్మోన్లు ఉన్నాయంటే 12 బుల్లెట్లే. 4-5 చేసి వదిలేస్తే ఉపయోగం ఏముంది? మిగతా 7 బుల్లెట్లు వచ్చి కొట్టేస్తాయి. అందువల్ల మొత్తం చేయించుకోవాల్సిందే. అన్నీ ఒకే రోజు చేయించుకోవాలి, ఒకే టైంలో చేయించుకోవాలి అని చెప్పాం. మరి అది చెప్పినప్పుడు మీకు కొంచెం బాధ అనిపించి ఉంటుంది. మేము ఆల్రెడీ 2 చోట్ల తిరిగారు, సంచులే ఉన్నాయి మీ దగ్గర. ఇందు సంచులు ఉంటే మళ్ళీ వీళ్ళు టెస్టులు అంటారు ఏంట్రా భగవంతుడా, ఏందిరా బాబు. వెళ్ళిన చోటల్లో వాళ్ళకిలాగానే అందరూ మాకే టెస్టులు, మాదే టెస్టులు అంటున్నారు. వీళ్ళు అట్టాగే మాట్లాడుతున్నారు. మా టెస్టులు పట్టించుకో, మేము మా టెస్టులు చేయించుకోవాల్సిందని అంటున్నారు. ఏఐబిఎఫ్ సెంటర్ అని అంతేగా, వేరే చోట్ల చేసి వాళ్ళు పట్టించుకోరు. హెచ్ఐవి టెస్ట్ బయట చేయించుకున్నా మళ్ళీ చేయించుకోవాల్సింది వాళ్ళ దగ్గర. బ్లడ్ గ్రూప్ బయట చేయించుకున్నా మళ్ళీ వాళ్ళ దగ్గర బ్లడ్ గ్రూప్ చేయించుకోవాల్సింది. మనం ఈ టెస్టులు చేయం. మనం చేసే వేరు. మనం ఎందుకు ఇక్కడ చేయమంటున్నామంటే అక్కడ ఈ క్రిములు చేయలేదు కాబట్టి, ఏ డాక్టరు చేయలేదు కాబట్టి మళ్ళీ చేయాల్సిందే. హార్మోన్లు చేశారు కానీ కొన్ని చేసి కొన్ని వదిలేశారే. అన్నీ ఒకే రోజు చేయాలి, ఒకే శాంపిల్తో చేయాలి. అందుకని మిగతాయి కూడా చేయమంటున్నాం. నిండా మునిగినోడి సరే ఏంటి, ఇక 3-4 వదిలేసి ఉపయోగం ఏంటి? అవి కూడా లాగిచ్చేస్తే ఒకేసారి చేసేస్తే అయిపోద్దని మనం చేయమంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మిగతా హాస్పిటల్కి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. మీ మిగతా హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత అది 2 నిమిషాలు అవ్వచ్చు. కన్సల్ట్ చేశాక టెస్టులు రాస్తారు, చేసిన తర్వాత రిపోర్ట్లను బట్టి మందులు ఇచ్చినట్టుగా చెప్తారు. కానీ ఇక్కడ అసలు మేము డాక్టర్ని కలవకముందే నీకు టెస్టులు అయిపోతాయి. ఫస్ట్ మేము వచ్చిన రోజు అయితే సార్ మీరు కొంచెం ఆ రోజు ఏదో ఫంక్షన్ ఒకటి ఉందని మీరు కూడా కాదు మేడం గారు మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము ఫస్ట్ రోజు కూడా మిమ్మల్ని కలవాలా. నేను అసలు మిమ్మల్ని మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మిమ్మల్ని కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ మన మ్యాజిక్ ఫార్ములా కన్ఫర్మ్ చేసేసింది కదా ప్రెగ్నెన్సీ. అది కన్ఫర్మ్ చేసి నేను అది కూడా చెప్పాను. నన్ను మాట్లాడను కూడా అవసరం లేదు, నా ఫార్ములాని ఫాలో అయితే చాలు ప్రెగ్నెన్సీ వస్తుందని. అలాగని నన్ను ఇంటికి తీసుకెళ్ళి 3 పూట్ల భోజనం పెట్టినా ప్రెగ్నెన్సీ రాదు మీకు. నేను చెప్పిన మందులు ఫాలో అవ్వాలి, చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వస్తుంది. అది కరెక్ట్. నాలో లేదు మహత్తు. నన్ను మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టినా ఏం రాదు. నేను చెప్పిన విధానం దాంట్లో ఉంది మహత్తు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్లో ఉంది, ఫార్ములాలో ఉంది మహత్తు. ఆ ఫార్ములాను ఫాలో అవ్వాలి. అది ఇక్కడ ఫాలో చేస్తాం కాబట్టి మన వాళ్ళందరూ మీకు ఫార్మసిస్టులు కానీ, మన వాళ్ళు డాక్టర్లు కానీ, లేదా మేడం గారు కానీ వంటల గురించి వాటి గురించి కౌన్సిలింగ్ చేస్తారు. మేడం కూడా అవన్నీ కౌన్సిలింగ్ చేసి, అలాగే యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, అవి వండుకునే విధానం ఉంటుంది. అలాగే మందులు ఉంటాయి, మందుల్ని వాడే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్లో మీకు ఇక్కడ కౌన్సిలింగ్ ఒక పద్ధతి, అది ఒక డిఫరెంట్, ఎక్కడ లేదు. ఆ తర్వాత టెస్ట్లు ఒక డిఫరెంట్, ఎక్కడ ఇన్ని టెస్టులు చేయరు, ఒకేసారి చేయరు. భార్య భర్తలకి మళ్ళీ చేయరు, అది చేస్తున్నాం. తర్వాత మందులు కూడా ఇంకొక డిఫరెంట్ పద్ధతి, భార్య భర్తలు ఇద్దరు కలిపే వాడాలంటే అది కూడా ఎక్కడ చేయరు. చూడండి, అది కూడా ఏ హాస్పిటల్లోనూ అలా ఉండదు. ఎవరి మందులు వాళ్ళయ్యే, కానీ ఇద్దరికి ఒకే టీకా. ఇది కూడా ప్రపంచంలో ఎక్కడే లేదు, ఏ డాక్టర్ కూడా చేయరు. ఎన్ని డిఫరెన్స్లు ఉన్నాయో చూడండి. అందుకే
అన్ని ఐవీఎఫ్లు పోయినా 5 ఐవీఎఫ్లు పోయినా 5 ఐయుఐలు పోయినాయి, 2 ఐవీఎఫ్లు పోయినాయి. రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే అది కారణం. మాకు ఫస్ట్ అది ఆ కిట్ ఓవులేషన్ కిట్ అది చూసుకోగానే మేమే అవాక్, మాకేం అర్థం ప్రెగ్నెన్సీ కిట్ ఆ రోజు 2 గీతలు, అవును 2 గీతలు ఇంత ఈజీగా ఎట్లా వచ్చింది. అది కూడా ఇప్పుడు కూడా మా దగ్గర అంతే అట్టు పెట్టుకొని ఉంచుకున్నాం. మీ పిల్లలకు కూడా చూపించాలి మీరు, ఒరే బాబు ఇంత ఈజీగా వచ్చిందిరా నాన్న అని. అది ఎందుకంటే మరి పాపం అన్ని ఇంజక్షన్లు కదా నెలకు అమ్మాయి. అవును సార్. మీరు నిజంగా చాలా గొప్ప హస్బెండ్. ఎందుకంటే భార్యకి అన్ని ఇంజక్షన్లు పొడిపించుకోని అంటే భర్తకు కూడా బాధ అనిపిస్తుంది. ఆయన ఎత్తుక్కున్నాడు ఇక లాభం లేక భార్యని, మరి నెలలా హింస పెడుతుంటే డబ్బులు పెడుతున్నాడు కరెక్టే, డబ్బులు పోతున్నాయి, కానీ భార్య బాధకి పరిష్కారం దొరకట్లా. ఎంతో కొంత ఈయనకి డబ్బే పోతుంది, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒళ్ళు గుల్ల చేసేస్తున్నారు భార్యకి, ఇంజక్షన్లు. అసలు ఆ తిరుగుడికి మీకు బాధ, ఆ పొడిపించుపుళ్ళకి ఆవిడికి మరి హింస అనేటప్పటికి ఆ బాధ కలిపి ఆ దేవుణ్ణి గట్టిగా ప్రార్థించారు మీరు, అయ్యప్పని. లేకపోతే అయ్యప్ప నా వీడియో చూపించాడు మామూలుగా, నా వీడియో చూపించాడంటేనే దేవుడు మీ బాధకి కరిగాడని అర్థం, ఆవిడ పడిన బాధకి. ఇంకా చూసిన మరుసటి రోజే కాల్ చేశాను సార్, 2 డేస్లోనే వచ్చేసాను. అందుకే స్పీడ్గా ఉన్నారు కాబట్టి స్పీడ్గా అయిపోయింది. ఇంకా 2 డేస్లో దేవుడిని నమ్మకం స్పీడ్గా ఉంది. ఆ నమ్మిన వీడియోని నమ్మిన తర్వాత గట్టిగా మనసులో అనుకున్న తర్వాత దాన్ని లేట్ చేయలేక వచ్చేసారు. ఆవో రేపో తేలిపోవాలి. తిరిగాము, అన్నీ అయిపోయినాయి, ఆపరేషన్లు అయిపోయినాయి, ఐయుఐలు అయిపోయినాయి, ఐవీఎఫ్లు అయిపోయినాయి. ఇక ఉన్నది మిగిలింది న్యాచురలే. అదేదో ఆయన దగ్గరే ప్రయత్నిద్దాం, డిఫరెంట్గా ఉంది కదా. మిగతా వాళ్ళలాగా విడిగా లేడు ఈయన, చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన చెప్పే విధానం మనకి కరెక్టే అనిపిస్తుంది. వ్యవసాయ పద్ధతి చెప్పా కదా నేను ఆ రోజు. ఒక వ్యవసాయంలో ఎలాగైతే పంటలు పండించాలంటే అక్కడ పురుగు ఉండకూడదు, విత్తనాలను పురుగు తినకూడదు, నాశనం చేయకూడదు, భూమిని పురుగు నాశనం చేయకూడదు, ఒకవేళ మొక్క వస్తే మొక్కను పురుగు నాశనం చేయకుండా చూసుకున్నట్టే ఇక్కడ కూడా క్రిముల నుంచి మనం వీర్యకణాలని, గర్భసంచిని, బిడ్డని కాపాడుకోవాలి అని ఆ రోజు చెప్పాను నేను. అదే చెప్పిన మాట మీ బ్రెయిన్లోకి వెళ్ళింది. ఇది బాగుంది, ఒక రైతు బిడ్డే కదా మనం అందరం, అర్థమవుతుంది ఈజీగానే. ఇదేదో చూద్దామని చెప్పి వచ్చారు. నిజంగానే ఆ వచ్చిన ఫలితం కూడా 1 మంత్లో, మరి 1 మంత్లో వచ్చిందంటే మరి అన్ని ఐవీఎఫ్లు రానింది, అన్ని ఐయుఐల వల్ల రాంది, వచ్చిన నిలబడివి ఇక్కడ ఎందుకు నిలబడింది? ఇప్పుడు ఎన్నో నెల మందికి? ఇప్పుడు 6వ నెల. ఇప్పుడు 6వ నెల ఆయనకి. యాక్చువల్గా శ్రీనివాస్ గారికి మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకనంటే ఆయన పొద్దున ఎప్పుడు వచ్చారు, ఆయన అసలు ఉండమని కూడా అనలా నేను, కానీ ఆయన అన్నారు, సార్ అట్లా కాదు, మేము చాలా బాధలు పడ్డాం. అదే వీడియో చూడబట్టి మేము వీడియో చూసి మేము ఇక్కడ వరకు వచ్చాం, లాభం పొందాం. మేము కూడా నమ్మని చెక్కే రీతిలో వచ్చింది మాకు. అన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాంది ఇంత ఈజీగా వస్తుందని నేనైతే అనుకోలేదు డాక్టర్ గారు, కానీ వాళ్ళు వచ్చింది. ఇదిగో ఇప్పుడు స్కానింగ్ నిన్న తీయించింది 26/8 టిఫా స్కాన్. అంటే ప్రతి భాగం ఎలా ఉంది అనేది, బిడ్డ ఎలా ఉంది, అవయవాలు ఎలా బాగున్నాయా, చేతులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, తల ఎలా ఉంది, అన్నిటికీ సంబంధించిన స్కాన్ అక్కడే దగ్గరలోనే తీయించుకోమన్నాం. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మంచి డాక్టర్ గారిని చూసుకుని వెతుక్కుని తీయించుకోండి అన్నాం. అక్కడే దగ్గరలోనే తీయించుకున్నారు. తీయించుకుంటే మేడము చూసి నార్మల్ టిఫా, నార్మల్ పేటల్ డాప్లర్, నార్మల్ మెటర్నల్ యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ స్టడీ అన్నీ నార్మల్ ఉన్నాయి అని ఇచ్చారు. ఎవ్రీథింగ్ నార్మల్, బిడ్డ బాగుంది ఉన్నప్పుడు ఇంకేమొద్దు మనకి, భయం ఏంటి? ఆ అయ్యప్పే మనకి తోడుగా వచ్చి నాకు వీడియో రూపంలో నా దగ్గర వరకు తీసుకొచ్చటమే కాకుండా మరి ఆ ప్రెగ్నెన్సీ కూడా 1 మంత్లోనే వచ్చేటట్టు చేశాడు ఆయన. నిమిషాల్లోనే ఆ బాధల్లో నుంచి బయటపడేస్తాడు. అది మరి 8 మిలియన్ల కౌంట్ అన్నారు, ఏకంగా డోనార్ కూడా వెళ్ళమన్నారు మిమ్మల్ని. ఏంటి మేడం ఐయుఐ రావట్లేదంటే, ఐయుఐలు తక్కువ కౌంట్ ఉంది కాబట్టి ఐయుఐలకి వెళ్ళమన్నారు. 5 వెళ్ళారు, రాలా. ఐయుఐలు రావట్లేదు ఏంటి మేడం అంటే ఐవీఎఫ్లకి వెళ్ళమన్నారు, రాలా. చివరికి అండాలు కూడా డోనార్కి పంపమంటున్నారు. అవును సార్, అదే చెప్పారు. వీర్యకణాలు డోనారు, అండాలు డోనార్ అంటున్నారు. ఇన్ని డోనార్లు చేయించుకునే దానికన్నా మనం న్యాచురల్గా ప్రయత్నిస్తే బెటర్ కదా. చేయించుకున్నాం కదా, రాలేదు కదా, ఇంకా అవి మాత్రం వస్తాయని గ్యారంటీ ఏముంది? వచ్చిన ఉపయోగం ఏముంది? మన బిడ్డ కాదు కదా, దానివల్ల ఏంటి ఉపయోగం? ప్రయత్నిద్దాము అని చెప్పి ఆ అయ్యప్ప దయ వల్ల చక్కగా వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. ఇవాళ మీ కణాలతో 1 మంత్లోనే 8 మిలియన్స్ ఫుల్ కౌంట్ అయింది. 1 మంత్లోనే. ఇన్నాళ్ళు ఐయుఐలకి
2 ఐవీఎఫ్లకి రాని ఆ గర్భసంచి ఇప్పుడు రెస్పాండ్ అయింది. ఎలా? లోపల పురుగు ఉంది, ఆ పురుగు పోయింది. అదే మనం చెప్పాం. అన్నీ ఉన్న అల్లునోట్లో శనిలాగా ఆ క్రిమిగాడు అడ్డం పడతాడు. ఆ క్రిమిగాడు వీర్యకణాలను నాశనం చేశాడు. అదే క్రిమిగాడు గర్భసంచిని నాశనం చేశాడు. అదే క్రిమిగాడు ఐవీఎఫ్ చేసి బిడ్డ వచ్చినా బిడ్డని వారం రోజుల లోపల పొడిసి పారేశాడు. వారంకే మరి బిడ్డ అందలాక పోయింది, నిలబడాలి. మరి అదే పురుగుని మనం తొలగించాం. ఇవాళ 6 నెలల బిడ్డగా కూడా నిలబడటానికి అవకాశం వచ్చింది. కారణం ఆ క్రిమిగాడిని లేపేసాం, ఆ శనిగాడిని తోలేసాం. భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి ఇద్దరికి మందులు పెట్టాం మనం. భార్య భర్తలు ఇద్దరికి వాడారు. మీరు ఇద్దరు మందులు పెట్టి ఇద్దరు ఒంట్లో నుంచి ఎప్పుడైతే పోయిందో అప్పుడు బిడ్డ వచ్చింది. బిడ్డని కూడా డ్యామేజ్ చేయడానికి పురుగులు లేకుండా చేశాం కాబట్టి బిడ్డ కూడా చక్కగా ఎదగగలుగుతుంది. అది కాబట్టి క్రిములు C10, U10, T5 25 రకాలు ఉన్నాయి. ఏ డాక్టర్ కూడా మీకు ఒక్క క్రిమి కూడా టెస్ట్ చేయట్లేదు. ఇవి హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి క్రిములు కాదు. అవి మీకు డాక్టర్లకి పేషెంట్ల నుంచి జబ్బులు అంటుకుంటాయని చేసే టెస్టులు అవి కాదు. ఇవి వీర్యకణాలను నాశనం చేసే క్రిములు, అండాలని నాశనం చేసే క్రిములు, గర్భసంచిని నాశనం చేసే క్రిములు, బిడ్డొస్తే బిడ్డను కూడా నాశనం చేసి అబార్షన్ చేసే క్రిములు, ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే బిడ్డని పొడిసేసి అవకరాలైనా చేసే క్రిములు. ఆ క్రిముల్ని మనం టెస్ట్ చేసి భార్యాభర్తలు ఇద్దరు ఒంట్లో నుంచి తొలగిస్తున్నాం. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి వచ్చింది, మీకు ఇంకా 2. అవును సార్. కానీ 2 పోయినా కూడా వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేక బాధపడుతున్నారు, సంతోషపడుతున్నారు. పోన్లే, ఈ ఫార్ములా వల్ల మాకు లాభం కలిగింది, మిగతా వాళ్ళు కూడా లాభం కలిగించుకునేటట్టుగా మనం చెబితే ఒక 10 మందికి మనకు ఆ వీడియో రూపంలో ఎలా ఉపయోగపడిందో మన వీడియో ఇంకొక 2కి ఉపయోగపడితే మన బిడ్డలకు మేలు అనే విధానంలో ఆయన పాపం పొద్దున్నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఈ రోజుల్లో ఎవరయ్యా అసలు వెయిట్ చేసేది, మన గురించి ఆలోచించేది. అందుకే వాళ్ళకి మరి ఆ అయ్యప్ప తోడు ఉంది కాబట్టే, ఆయనలో దైవ బలం ఇంకా అలా ఉంది కాబట్టే మేలు చేయాలి, ఇంకొకరికి మరి ఉపయోగపడాలనే భావన ఉంది. అందుకే నేను చెప్తున్నా, బాధ ఇంకా ఏరే వాళ్ళు ఎవరు పడకూడదు. వీడియో చూసి అందరూ రావాలి, ఖచ్చితంగా వచ్చి కన్సల్ట్ అయ్యి ఈ ఊరికైనా సరే సార్ మ్యాక్సిమం 6 monthsలోనే అయిపోద్ది. నాకు నేను చూసిన వీడియోలు కానీ నేను చాలా చూశాను. మ్యాక్సిమం అందరూ 1 month 2 లాస్ట్ మ్యాక్సిమం చెబుతుంది 4 నెలలే ఎక్కువ. ఇంకా 2 నెలలు కూడా పెంచిన 6 నెలలు, ఇంక అంతకు మించి ఎవరు కూడా లేదు సార్. అందుకనే నేను చెప్దామని నేను ఉదయం నుంచి నేను మీరు రూమ్లో అన్నా కానీ నేను లేదు సార్ పైకే వచ్చి చెప్తాను, ఇబ్బంది ఏం లేదు సార్, వెయిట్ చేస్తాను సార్ అని చెప్పాను. అవును, ఎందుకంటే నాలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఇంట్లో నేను పడ్డా, నాతో పాటు మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, లక్షల డబ్బులు పోగొట్టుకొని కూడా వాళ్ళ మిస్సెస్ బాధపడకూడదు. అవును, ఇంజక్షన్లకి వాటన్నిటికి ఏముంది సార్, కోస్తే మొత్తం మెడిసిన్ రావటం తప్పితే ఏం రాదు. అవును, ఎన్ని మందులు మింగుంటారో. అవును సార్. అది కూడా ఇది మాకు ఆఫ్ అయినట్టుంది. అది కూడా మీరు ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే మౌనిక శ్రీనివాస్ గారి విషయంలో కౌంట్ తక్కువ ఉందంటే భార్య భర్తని ఇబ్బంది పెట్టాల, భార్యకు అండాలు బాగాలేదంటే భర్త భార్యని ఇబ్బంది పెట్టాల, లేదు సార్, ఒకరికొకరు తోడుగా నిలబడేటట్టు చేశాను నేను. ఆ రోజు కౌన్సిలింగ్ అదే మన. అవును సార్. కణాలు డ్యామేజ్ అవుతున్నాయంటే దానికి కారకుడు భర్త కాదు, ఆయన కావాలని డ్యామేజ్ చేసుకోవట్లా. ఎవరు చేసుకోరు కదా, కావాలని జబ్బు తెచ్చుకుంటారు ఎవరన్నా. ఇది తెచ్చుకున్నది కాదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా పోద్దో తెలియదు, అర్థం కాక సతమతం అవుతున్నాడు భర్త. ఆ టైంలో భార్య తోడ్పాటునివ్వాలి, సహకారం అందించాలి. బిడ్డ పుట్టట్లేదంటే నింద ఇద్దరు మోస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరు నిందని ఎవరో ఒకరి మీద నిందని నెట్టేస్తే ఉపయోగం లేదు. అలాగే భార్యకు అండాలు బాగాలేదు, ఒకవేళ డోనార్ అండాలకి వెళ్ళాలన్నా భర్త నా భార్య ఏదో తేడా వచ్చేసింది, జబ్బు వచ్చేసింది అనుకోకూడదు. ఇన్ని ఐవీఎఫ్లు చేస్తున్నా, ఇన్ని ఐవీఎల్ చేస్తున్నా అతిగతి లేదేంటి, నా భార్య గర్భసంచి ఏంటి ప్రాబ్లం, అండాలు ఏంటి ప్రాబ్లం, సరిగా లేవా, డాక్టర్లు చెప్తా ఉంటారు ఏదో ఒకటి. చెప్పినప్పుడల్లా టెన్షన్ పడి భార్యని ఇబ్బంది పెట్టకూడదు. ఆవిడకి కూడా అర్థం కాదు ఎందుకు రావట్లేదు, ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయో, ఎందుకు ప్రెగ్నెన్సీలు రావట్లేదో, వచ్చినా ఎందుకు నిలబెట్టడం లేదో తెలియదు. నేను చెప్పింది అది. ఇక్కడ పనికిరాంది భర్త కాదు, భర్త వీర్యకణాలు కాదు, భార్య గర్భసంచి కాదు, అండాలు కాదు, పనికి రాకుండా చేస్తున్నది క్రిములు. వాటిని కనిపెట్టాలి, వాటిని తొలగించుకోవాలి. అప్పుడే భర్త పనికొస్తాడు, భార్య పనికొస్తుంది. ఒక బిడ్డ రూపంలో ఈ 2 మీ చేతిలోకి వస్తాయి అని చెప్పాను నేను.
అది విన్నారు, చక్కగా అన్యోన్యంగా ఉన్నారు. అదే మనం చెప్పేది. భార్యాభర్తల అనురాగం బాగుండాలి, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దానికి ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాం. తర్వాత ఎక్కటి అబ్బో ఎప్పోరు హబ్బులో వీడియోలు బోల్డ్ పెట్టాం. మన వంటలక్క మన మేడం మా ఆవిడ బోల్డ్ వంటలు చేసి పెట్టారు. చక్కగా చేసుకోవచ్చు, వంటలు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇలా అలాగే క్రిముల గురించి మళ్ళీ మందులు ఇచ్చాం, భార్యాభర్తలు ఇద్దరికి పడిచ్చాం. హార్మోన్ల గురించి దానికి సంబంధించిన ధాతు పుష్టి వీర్య వృద్ధికి మళ్ళీ మందులు పెట్టాం. మీకు డబ్బాల్లో ఉంటాయి. ఎవరు ఇవ్వాలా అలాంటి మందులు మీకు ఎక్కడ? ఎప్పుడు ఎవరు ఇవ్వాలా మీకు మందులు? అలాగని నేను తయారు చేసినవి కాదు, ఏమి ఇవన్నీ ఇంగ్లీష్ మందులే. ఇవన్నీ అన్ని మందుల షాపుల్లో ఉంటాయి. కానీ ఆ మందు బిళ్ళ మీకు ఇవ్వాలి కదా, ఆ మందు బిళ్ళ మీకు అవసరమని తెలుసుకోవాలి, అది మీకు ఇవ్వాలి. అక్కడ ఉంటే ఉపయోగం ఏముంది? అది మీ పొట్టలోకి వెళ్ళేటట్టు చేయాలి. ఎన్ని రోజుల్లో ఎంత డోసులో ఇవ్వాలనేది కూడా ఫార్ములానే. సేమ్ ఉంది, ప్రపంచంలో లేని ఏమి ఇవ్వట్లా డాక్టర్ వైఎస్ బాబు. సేమ్ ఇంగ్లీష్ మందులు. కానీ ఎవరికి ఏ డోసుల్లో ఏ బిళ్ళ ఇవ్వాలనేదే ఇక్కడ మ్యాజిక్ ఫార్ములా. అదొక్కటి తెలిస్తే అయిపోయింది. 1 monthలో అయిపోయింది. 10 లక్షలు పెట్టింది, 10,000 బిళ్ళలు అందుట్లో సగం మిగలుండగానే అయిపోయింది. అది అందుకే చెప్తున్నాను, కారణాన్ని తెలుసుకుని మూలాన్ని కనుక్కొని దానికి వైద్యం చేయించుకుంటే అప్పుడు మనకి ఫలితం వస్తుంది. కాకపోతే ఆ మూలాన్ని కనుక్కునే వైద్య గురువు కనపడాలంటే సాక్షాత్తు ఆ దేవుడు దయ ఉండాలి. ఆ దేవుడు దయ ఉండాలి అంటే మనం దేవుడిని నమ్మి ఉండాలి. నమ్మి ఉంటే అప్పుడు ఆయనే సరైన మార్గం చూపిస్తాడు. ఆ అయ్యప్ప నీకు మార్గం చూపించాడు కాబట్టి ఆయన దగ్గరికి రాగలిగాడు, అది వినగలిగారు, ఆ టైంకి అది వాడగలిగారు, అలాగే బిడ్డని పొందగలిగారు. అలాగే ఈ వీడియో చూస్తున్నారు అంటే అర్థం ఆ దేవుడు దయ వాళ్ళ మీద కలిగిందని అర్థం. లేకపోతే చూడలేరు, చూసినా రాలేరు, వచ్చినా ఇక్కడ నిలబడలేరు. దేవుడు దయ లేకపోతే ఇక్కడ నిలబడలేరు. పొద్దున ఎప్పుడు వచ్చారు మీరు? 6 గంటలకో 7 గంటలకు వచ్చి ఉంటారు. 2 గంటల వరకు నేను కనపడలేదు, మరి కూర్చోవాలిగా మీరు. ఈ లోపల మీకు ఎన్నిసార్లు మనసు అనిపిస్తుంది, వెళ్ళిపోదాం పదా, డాక్టర్ రాలేదు, చిచ్చి ఇక్కడ ఎందుకు, వెళ్ళిపోదాం, సైతాన్ వచ్చి పంపించడానికి ట్రై చేస్తుంది. అలా మరి నిలబడాలి, ఓర్పు పట్టుదల. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పెళ్ళాం ఒక దెయ్యం, మొగుడు ఒక దెయ్యం, డాక్టర్ వైఎస్ బాబు కొరి దెయ్యం, ఆడి దగ్గరికి వెళ్ళొద్దని ఈ దెయ్యాలు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. నేను భార్యాభర్తలను కొట్టుకునేటట్టు చేస్తాయి. మరి ఇవన్నీ ఆ దెయ్యాన్ని దింపుకోగలిగే శక్తి ఉండాలి నీకు. ఆ దెయ్యాన్ని దించకపోతే నువ్వు మాతృదేవత పితృదేవత అవ్వలేవు, దేవుళ్ళు అవ్వలేవు అని చెప్తున్నా. ఇవన్నీ చక్కగా చెప్పాను, అర్థం చేసుకున్నారు. మౌనిక శ్రీనివాస్ గారు చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు. 30 ఏళ్ళ వయసు వచ్చినా కూడా అండాలు ఉంటాయి, వీర్యకణాలు ఉంటాయి, ఆ ఎక్కడికి పోవు. వాటికి డ్యామేజ్ చేసే వాటిని మనం తొలగించుకుంటే అవి చక్కగా పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది వాళ్ళు స్పష్టంగా రుజువైంది. శ్రీనివాస్ గారు మీకు మరి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతసేపు ఓర్పు పెట్టి కూడా వీళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పాలి. ఒక్కరన్నా ఉపయోగించుకుని లాభం పొందితే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆ దేవుడు మనకు చేసిన ఆ పుణ్యానికి మనం కూడా ఏదో ఒకటి చేసినట్టు అనిపిస్తుంది అనే ఉద్దేశంతో మీరు ఇక్కడ కూర్చున్నారు. మీకు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక.